ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం. ఇదే సూర్య 24 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో విద్యార్థిని కొర్రా పూజిత మృతి ఘటన అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. గిరిజన ప్రాంతాల్లో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నకిలీ డాక్టర్లపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపనుంది. పెదబైలు ఆశ్రమ పాఠశాల విద్యార్థిని పూజిత అకాల మరణంపై జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ఐటీడీఏ పీఓ తిరుమణి శ్రీ పూజ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం పాడేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కీలక ఆదేశాలు జారీ చేశారు. పూజిత మృతికి కారణమైన వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ముఖ్యంగా సంతల్లో, గ్రామాల్లో అర్హత లేని వ్యక్తులు నకిలీ డాక్టర్లు ఇచ్చే వైద్యం వల్లే ఇలాంటి విషాదాలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై జిల్లాలో అక్రమ వైద్యం చేసే వారిపై స్పెషల్ డ్రైవ్ చేపడతామని స్పష్టం చేశారు. పిల్లలకు జ్వరం, వాంతులు, దగ్గు లేదా మరే చిన్న అనారోగ్యం కలిగినా సమయం వృధా చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటల పాటు నిపుణులైన డాక్టర్లు, మందులు అందుబాటులో ఉన్నాయని, నాటు మందులు, పసరు మందులు వాడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అత్యవసరానికి సంబంధించిన కే పూజిత అనే అమ్మాయి డెత్ మీద ఒక అడ్వర్స్ న్యూస్ రావడం జరిగింది. సో దాని మీద వివరాలు, దానికి సంబంధించి ఇటువంటి సంఘటనలు ఫ్యూచర్లో మనకి జరగకుండా ఉండాల్సినందుకు మెడికల్ సైడ్ నుంచి, పేరెంట్స్ సైడ్ నుంచి, స్కూల్ సైడ్ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కోసం మనం ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో మనకి అమ్మాయికి సంక్రాంతి సెలవుల కారణంగా 7వ తారీఖున అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళడం జరిగింది. 8, 9 తారీఖుల్లో మనకి బయట నుంచి ఉన్న సమాచారం ఏంటంటే పాపని ఆర్ఎంపీ దగ్గరికి తీసుకొని వెళ్ళారు, లేదా ఏదైనా లోకల్ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. నాట్ ద ఇన్స్టిట్యూషనల్ హాస్పిటల్స్కి కాకుండా ఆర్ఎంపీకి తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ హై బీపీ నోట్ అయినట్టు సమాచారం. మన ఏఎన్ఎంస్కి, మన ఎంఎల్హెచ్పిస్కి తెలిసిన విషయం ఏమిటంటే అమ్మాయికి ఆరోగ్యం బాగాలేకపోవడం వలన బయట ఎక్కడో తీసుకెళ్లారు అనే సమాచారం రావడం వలన అమ్మాయి పేరెంట్స్కి కాల్ చేసి తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. దాని తర్వాత అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మనము ట్రెడిషనల్ మెడిసిన్ ఇవ్వడం వలన ఇప్పుడు వికటిస్తుందేమో, మేము ఇప్పుడు ఏమైనా మనం తీసుకొని వస్తే మెడిసిన్ కానీ, ఇంజెక్షన్ కానీ, ట్యాబ్లెట్ ఏమైనా వేస్తే అది ఇది 2 కలిపి వికటిస్తాయేమో అని చెప్పేసి మొదటన వాళ్ళు రావడానికి నిరాకరించారు. మన టీచర్స్ అండ్ ఆల్సో మెడికల్ డిపార్ట్మెంట్ ఇద్దరు పర్సిస్టెన్స్ చేయడం వలన 10వ తారీఖున మన పిహెచ్సికి వచ్చారు. ఆ రోజు మనకి పెదబయలు పిహెచ్సిలో పాపకి బీపీ చెక్ చేస్తే బీపీ మనకి 110/70 ఉండడం జరిగింది. బ్లడ్ షుగర్ నార్మల్ ఉంది, హిమోగ్లోబిన్ కూడా 8.69 ఉంది. సో కేవలం కఫ్ అనేది, దగ్గు కంప్లైంట్ ఉండడం వలన అమ్మాయికి కఫ్ సిరప్, యాంటీబయాటిక్స్, పారాసెటమాల్, కోల్డ్కి మెడిసిన్ ఇచ్చేసి ద డాక్టర్స్ ఫర్దర్గా ఇష్యూ ఏమైనా వస్తే రెఫర్ చేయమన్నారు. తర్వాత మన వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటే తదితర నెక్స్ట్ 2 రోజులు కూడా అమ్మాయి బాగుంది, ఆడుకుంటుంది అని చెప్పి 14వ రోజును మాత్రం 14వ తారీఖున పాప స్పృహ కోల్పోయింది అని చెప్పేసి మన పెదబయలు పిహెచ్సికి తీసుకొని రావడం జరిగింది. పెదబయలు పిహెచ్సికి 11:25కి దే హ్యావ్ మేడ్ అ కాల్ ఫర్ 108 వేరే ఎంగేజ్మెంట్లో ఉండడం వలన మనము ఐటీడీఏది కానీ అంబులెన్సెస్ ఎంగేజ్ చేసే లోపే వాళ్ళే ఆటోలో తీసుకొని వచ్చేసి పిహెచ్సికి 12 o'clock కల్లా వాళ్ళు వచ్చేసారు. అంతలో ఆల్రెడీ పేషెంట్ పిహెచ్సి పెదబయలుకు రీచ్ అయ్యి ఉన్నారు. అక్కడ పాపకి లో ఆక్సిజన్ అంటే బాడీలో సాచురేషన్ పర్సంటేజ్ లో ఉంది, ఫ్రాతీ డిశ్చార్జ్, నురుగ వస్తుంది అని చెప్పేసి వెంటనే మనకి రెఫరల్ చేయడం జరిగింది. ఎటువంటి అంబులెన్స్ డిలే కూడా లేకుండా మనకి వెంటనే కూడా జీజీహెచ్కి రావడం జరిగింది. జీజీహెచ్కి వచ్చిన తర్వాత పాప 140కి రీచ్ అయింది. అప్పటికే పాప పరిస్థితి విషమంగా ఉండడం వలన వీళ్ళు చేయాల్సిన అత్యవసర ప్రొసీజర్స్ అన్నీ కూడా చేశారు. బీపీ కంట్రోల్ చేయడానికి మెడికేషన్ ఇచ్చారు, కఫ్ కంట్రోల్ చేయడానికి, అలానే లోపల ఇష్యూస్ ఏమైనా ఉండడానికి కూడా దే హ్యావ్ ఇమీడియట్లీ స్టార్టెడ్ హర్ ఆన్ ద ప్రొసీజర్స్. కానీ మనకి పాపని కాపాడలేకపోయారు. 155కి పాప వాజ్ డిక్లేర్డ్ దట్ షీఈస్ డిసీజ్డ్. సో మనకి ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. ఓవరాల్గా సంఘటన మనము ఫ్లో చార్ట్ చూసుకుంటే మనకు ఏమని అర్థం అవుతుంది అంటే, మొదటన పాపని ఇష్యూ ఉంది, ఏదైనా అమ్మాయి ఇబ్బందిగా ఉంది అనగానే మనం మెడికల్ ఇన్స్టిట్యూషన్స్కి రాకుండా లోకల్గా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ డయాగ్నోసిస్ అయింది కూడా మనకి
దాని ఫ్లో చార్ట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి పెదబాయిలకు వచ్చిన తర్వాత అమ్మాయికి బీపీ కంప్లైంట్ ఉంది అని ముందే కానీ మనకి తెలియడం అయి ఉంటే బీపీ చెక్ చేసి రీనల్ కిడ్నీ స్టేటస్ చెక్ చేసేవాళ్ళు. కానీ ఆ రోజు కిడ్నీ స్టేటస్ చెక్ బీపీ చెక్ చేసి ఉంటే రెగ్యులర్గా చెక్ చేసే చెకప్లో బీపీ నార్మల్ ఉంది 110/70. సో మనకి పేరెంట్స్కి అందరికీ మేము చెప్పే రిక్వెస్ట్ ఏంటి అంటే పిల్లలకి కొంచెం నలతగా ఉన్న అస్వస్థతగా ఉన్న మనకి ఫీవరే కదా లోకల్గా చూపించేద్దాం సరిపోతుంది, లేదంటే దగ్గే కదా అని మనం నిర్లక్ష్యం చేయడానికి ఉండదు. ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్లో మనకి పిల్లలకి రకరకాల ఇంటర్నల్ ఇన్ఫెక్షన్స్ కానీ హెల్మెంతిక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇమ్యూన్ సిస్టమ్ కాంప్రమైజ్డ్ వలన కానీ ఒక ఇన్ఫెక్షన్ రావడం వలన కానీ ఒక డిసీజ్ వచ్చినా కానీ దానికి మనకి రెస్పాన్స్ టైం చాలా తక్కువ ఉంటుంది. త్వరగా ఎస్కలేట్ అయ్యి ఆర్బీసీ స్కిల్ అయిపోవడం, లేదంటే అది పల్మనరీ ఎడీమా, లేదంటే హార్ట్ సెప్సిస్, ఇలాంటి రకరకాల మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ లాగా అది పరిణామం అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఈ క్రూషియల్ ఏదైతే ప్రెషియస్ టైం ఉంటుందో అమ్మాయికి బాగాలేదు అబ్బాయికి బాగాలేదు అన్న తర్వాత మనం ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ దగ్గరికి వెళ్ళినా ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళినా కూడా మొదట వచ్చేసి మనం క్రూషియల్ టైం కోల్పోతాం. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి జీజీహెచ్కి వచ్చేటప్పటికి మనకి 15 నిమిషాలు కూడా వాళ్ళ దగ్గర అమ్మాయి పరిస్థితి ఏంటి, దేని వలన ఏంటి, అసలు కిడ్నీ వలన వాటర్ రిటెన్షన్ అవుతుందా, లేదా లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చిందా, లేదా ముందు నుంచి టీబీ ఏమైనా ఉందా, హార్ట్లో ఇన్ఫెక్షన్ వచ్చిందా. సో ఇవి మనకి తెలియడానికి చాలా తక్కువ సమయం మిగిలింది, 15 నిమిషాలు. సో అలాంటి పరిస్థితిలో మనకి పేరెంట్స్ కానీ హాస్పిటల్ వాళ్ళని ఏమీ చేయలేక మనం ఒక లైఫ్ కోల్పోవడం జరిగింది. సో అందరి పేరెంట్స్కి అందరి ట్రెడిషనల్ హీలర్స్కి కూడా మేము చెప్పే సమాచారం ఏమిటి అంటే పేరెంట్స్గా మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే పాపకి బాగాలేదంటే అత్యంత దగ్గరలో ఉన్న పిహెచ్సికి ఇమ్మీడియట్గా తీసుకెళ్ళండి. వాళ్ళు రెఫరల్ చేసినప్పుడు చాలామంది నిరాకరిస్తున్నారు. మేము టీచర్స్ని పంపించి వాళ్ళని ఒప్పించాల్సి వస్తుంది. అమ్మ ఖచ్చితంగా అమ్మాయికి బాగాలేదు, మనం తీసుకుని వెళ్ళాలి, జీజీహెచ్లో అడ్మిట్ చేయాలి, కేజీహెచ్లో అడ్మిట్ చేయాలన్నా కూడా చాలా చేయించాల్సి వస్తుంది. ఎటువంటి భయాలు ఉంచుకోవడానికి అవసరం లేదు. మన మెడికల్ వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది. స్కానింగ్స్ దగ్గర నుంచి డయాగ్నోస్టిక్స్ దగ్గర నుంచి చాలా ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే బాడీ అంత త్వరగా రెస్పాండ్ అవుతుంది ట్రీట్మెంట్కి. కాబట్టి మనం ఆల్ ద పేరెంట్స్ టీచర్స్ అందరూ కూడా మనము ఒక్కరి తోడ్పాటుతో బేబీస్ లైఫ్ సేవ్ చేయడం మనం అంబిషన్గా పెట్టుకోవాలి. సో ట్రెడిషనల్ హీలర్స్ అందరికీ కూడా మీరు సొసైటీలో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటారు. మీరు చేతిలోకి వచ్చినప్పుడు మనకి సిమ్టమ్స్ అర్థం కాలేదు, రెగ్యులర్ ఫీవర్ కాదు అంటే దయచేసి మీరు ఇంటర్వ్యూన్ కాకండి. దయచేసి మీరు ఒక లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. వెంటనే పిహెచ్సికి కాంటాక్ట్ అవ్వమని చెప్పండి. పేరు చెప్పుకుంటూ మాకు మీరు డబ్బులు ఇస్తే మేము మీకు న్యాయం చేస్తామంటూ అపోహలు క్రియేట్ చేస్తూ ఎవరైతే డాక్టర్స్ కాని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారో, ఎటువంటి లైసెన్స్ లేకుండా ఎటువంటి గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేకుండా ప్రజల హెల్త్తో ఆటలు ఆడుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా ఇమీడియట్గా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడే మనకి ఈ ఇన్ఫర్మేషన్తో కూడా మనం డ్రైవ్ మోడ్లో ఎవరెవరు అయితే ఇలాగ విలేజెస్లో చేస్తున్నారో వాళ్ళందరూ రిపాజిటరీ తీస్తాము. వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవడం ఇమీడియట్గా స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఈ రోజు మనకి ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళది కూడా ఇన్ఫర్మేషన్ మనం బయటకు తీస్తాము. బయటకు తీసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామండి.